జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నేతిలో ఇడ్లీలు ముంచి తినేవారు ఆయన అని. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు, 40 బజ్జీలు తినేవారు అని. ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ చిట్టుబాబు గారు ఎన్టీఆర్ని పొగడబోయి 40 బజ్జీలు తినేవారు ఒకేసారి, ఒకే సిట్టింగ్లో, 20 గ్యాస్ సోడాలు తాగేవారు, కొందరు మార్నింగ్ లేవగానే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గానే నాటుకోడి తినేవారు, కోడి మొత్తం తినేవారు అని చెప్పేవారు. ప్రతిరోజు 3:30 గంటలకు ఉదయాన్నే లేచి 4-4:30 వరకు అన్ని స్నానాలన్నీ పూర్తి చేసుకొని 4:30 వరకు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆయన పనుల్లోకి వెళ్ళిపోయేవారు. ఇంతలా తింటే తిండిపోతు అవుతాడు కానీ కారణ జన్ముడు ఎలా అవుతాడని చాలామంది అంటున్నారు. టీడీపీ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం అయ్యాడు అంటే ఎవరు ట్రోల్ చేయకపోతుండే. 3 సార్లు సీఎం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న బిరుదు, 300కు పైగా చిత్రాలు నటించాడు, ఎన్నో మాస్టర్ పీస్లు, మాయా బజార్, శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా, కర్ణుడిగా ఏ పాత్ర వేసినా అందులో లీనమైపోయి యాక్టింగ్ చేస్తాడు. అప్పట్లో బియ్యం దొరకడమే కష్టమైన రోజుల్లో 2 రూపాయలకి కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నేత అతను. కాంగ్రెస్ లాంటి నేషనల్ వైడ్ పార్టీ ఏకఛత్రాధిపత్యం చేస్తున్న టైంలో తెలుగుదేశం అనే పార్టీ పెట్టి 9 నెలల్లోనే సీఎం అవ్వడం అంటే మామూలు విషయమా? ఒకడేమో 40 బజ్జీలు తినేసి లైవ్లో నేను కూడా కారణ జన్మున్నా అని క్వశ్చన్ చేస్తాడు. ఇంకోడేమో కారణ జన్ముడు ఏంటి, ఇంతలా తింటే తిండిపోతూ అవుతారు కానీ అని అంటాడు ఒకడు. ఇట్లా చాలామంది నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 1970s, 80sలో ప్రజలు ఎలా ఉండేవారు? సైకిల్ ఉండేది కాదు, కారు ఉండేది కాదు. అంటే ఆ కాలంలో వాళ్ళు ఎంత పనిచేసేవారు, ప్రతిదానికి చిన్నదానికి కూడా నడిచేవారు. వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళకి అరిగేది, మళ్ళీ ఎప్పటిలో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఆయన తిన్నట్టు తింటే 200 కిలోలు 300 కిలోలు అయిపోయి ఏ పని సాత కాకుండా ఈ కాలంలో ఉన్న వాళ్ళైతే ఆయనలా తింటే ఇప్పుడు హీరోలందరూ 6 ప్యాక్ మెయింటైన్ చేస్తూ ఫిట్నెస్గా ఉండి డైట్ కాన్షియస్ తోటి డైటింగ్ చేస్తూ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆ కాలంలో హీరోలైనా లావుగానే ఉండేవారు. లావుగా అంటే మరీ ఓవర్గా కాదు, మీడియంగా. 40 బజ్జీలు తిని నేను కారణ జన్మున్న అవుతానా అని ఒకడు క్వశ్చన్ చేసిండు. మరి ఆయన చేసినట్టే నువ్వు కూడా 300 సినిమాలు యాక్టింగ్ చేస్తావా? నువ్వు కూడా సీఎం అవుతావా? ఇది చేస్తా అన్నప్పుడు అది కూడా చేయాలి కదా నువ్వు. చిట్టిబాబు గారు ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన ఫ్లోలో అలా అనేసిండు. సో ఆయనే కాదు, ప్రతి ఒక్కరు ఆయన అన్ని విషయాలు చర్చించేటప్పుడు ఈ ఫుడ్ విషయం కూడా చెప్పడం జరిగింది. ఇది హైలైట్ చేస్తూ ట్రోల్ చేయడం ఏంది? ఆయన చనిపోయిన సంవత్సరాలు అయింది, బతుకున్నోళ్ళని చేసిరంటే ఒక అర్థం ఉంది, చనిపోయిన వాళ్ళని కూడా ట్రోల్ చేయడం ఏంటో. ఇప్పుడు కొంతమంది కింద కామెంట్లో వచ్చి కమ్మ అని అంటే క్యాస్ట్ వైజ్గా తిట్టడం స్టార్ట్ చేస్తారు. మన తెలుగు వాళ్ళనే మనం గౌరవించుకోకపోతే ఇంకెవరిని గౌరవిస్తాం మనం? సీనియర్ ఎన్టీఆర్ అయినా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా కాలం చేసిన వాళ్ళని వదిలేయండి. కనీసం ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతాయంట, కానీ ఏనుగు వెళ్ళిపోతూనే ఉంటుంది పట్టించుకోకుండా. ఆయన ఎప్పటికీ చాలామంది హృదయాల్లో దేవుడిగానే ఉంటాడు. తెలుగు అన్న పదం ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది.